హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1347. ఈరోజు డేట్ 10th January 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు మధ్యాహ్నం నేను ఒక చిన్న వీడియో కూడా చేసి పెట్టాను. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఏకంగా భయంకరమైన లూట్కి వచ్చింది. నియర్లీ 50% డిస్కౌంట్ 75,000కి వచ్చింది. 75,000 కొన్న వాళ్ళు నిజంగా లక్కీ ఫెలోస్. అండ్ వాళ్ళకి ఎక్కడో సుడి రాసింది, ఎక్కడుందో తెలియదు కానీ సుడి భయంకరంగా ఉంది. అది లేకపోతే వాళ్ళు ఒక 4-5 నక్కలు ఒకేసారి దొక్కుంటారు, దాంట్లో 2-3 చచ్చి కూడా ఉంటాయి. అంతగానో ఉందన్నమాట డీలు. ఎక్సలెంట్ డీల్ నిజానికి. అండ్ ఇది కొంతమంది మాకు రాలేదు, కనిపించలేదు, ఎక్స్పైర్ అయిపోయింది కింద కామెంట్స్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా నన్ను తిట్టే భాషలోనే అదే పదజాలంతో వాడారు. దానికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ నాది కాదు, అమెజాన్ నాది కాదు. చివరికి మీరు అనేది మాత్రం నన్ను రఫీగా డీల్ పోస్ట్ చేసిండు, వాడి వల్లే నాకు ఇది జరిగింది, నా కొడుకును వదిలిపెట్టకూడదని ఘోరంగా చేసుకుంటున్నారు. బట్ అది కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది, కొన్నిసార్లు అరే నిజంగానే వీళ్ళకి కూడా వస్తే బాగుండేది అనిపిస్తుంది. రీసెంట్గా బడ్స్ 2 Pro అప్పుడు కూడా నాకు భయంకరమైన తిట్లు వచ్చినాయి. అక్షంతలు ఏవైతే భయంకరమైన అక్షంతలు, అలాంటప్పుడు కొంచెం ఫన్నీగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు నిజంగానే హార్ట్కి తీసుకోవాల్సి వస్తుంది. సో చాలా వల్గర్గా కూడా రాస్తున్నారు, దానికి నేనేం చేయలేను. డీల్ వచ్చిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు లక్కీ ఫెలోస్. వాళ్ళు మామూలు కాదు, నేను చెప్పాను కదా 4-5 నక్కలు ఒకేసారి దొక్కుంటారు వాళ్ళు, అందుకని నక్క తోకలు దొక్కుంటారు. సో అందుకని అలాంటి డీల్ వచ్చినప్పుడు కొట్టాలి, యాక్టివ్గా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండాలి. అందుకని నేనే ముందు పోస్ట్ చేశాను, వీడియో కూడా చేసి పెట్టాను. సో మీరు చూస్తూనే ఉన్నారు. బట్ నా కష్టాన్ని వదిలేసి ఆ జెండు బావులు ఏమి రాసుకున్నా కానీ పక్క పెట్టేసి మీరు ఒక 4 బూతులు రాస్తారు సరే, అవి చూసినప్పుడు ఇంకా హెడ్ఏక్. ఇలాంటి జెండు బావు డబ్బాలు కేజీలు అయిపోతూ ఉంటాయి. సో అందుకని నేను ఇంటర్నల్గా ఎంత బాధపడుతున్నా పైకి స్మైలే చూపిస్తూ ఉంటాను. అది మీరు అర్థం చేసుకోవాలి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఆ డీల్ కొట్టారో వాళ్ళు మాత్రం నిజంగా తోపు అనమాట వాళ్ళు. అండ్ ఇక నేను టీవీ డీల్ కూడా అలాగే ఉంది. నిన్న కూడా అక్షంతలు బాగానే పడ్డాయి, రోజు నాకు ఈ అక్షంతలు తప్పట్లేదు. యాక్టివ్గా ఉండే ఛానల్ ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది, లేదంటే ఇక్కడ QR కోడ్ ఉంటుంది, దాన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. లేదంటే సింపుల్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ వాళ్ళు టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అందులో మీకు 2,42,000 కంటే ఎక్కువ మంది ఉన్న పెద్ద ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి, యాక్టివ్గా ఉండండి, లూట్ చేసేయండి. ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఇన్ఫినిక్స్ స్టార్ట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు CES 2024లో వేరే నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ కోసం ఒక 3 కొత్త టెక్నాలజీస్ని అనౌన్స్ చేశారు. అవి చూడటానికి, వినటానికి, అనుకోవడానికి బాగానే ఉన్నాయి. బట్ రియల్ టైంలో మీకు ఎలా వర్క్ అవుతాయి అనేది మీరు కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దాంట్లో వెరీ ఫస్ట్ది, వేరే నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, ఈ ప్యానల్ అనేది కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే రంగులు మారుతూ ఉంటుంది, రంగులుగా ఉంటుంది గురుగారు. అంటే యాక్చువల్గా మీకు నథింగ్ వాళ్ళు వైట్ కలర్లో తీసుకొచ్చారు కదా జాతర, వీళ్ళేమో రంగురంగు RGB డిస్కోలు, జాతరలే మీకు డ్యాన్స్లు వేసుకోవడమే పబ్బులే. సో అలా ఉంటుంది అనమాట, కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎంతమంది బ్యాక్ సైడ్ ప్రొటెక్టివ్ కేస్, లేదంటే మనం కేసెస్ అంటాం కదా, అవి వాడకుండా ఎంతమంది వాడుతున్నారు అసలు? యాక్చువల్గా 99.9% అందరు కూడా బ్యాక్ సైడ్ కేసెస్ వాడుతూనే ఉంటారు. మరి ఇప్పుడు దాన్ని ప్రదర్శించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వివో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 3-4 years బ్యాక్ తీసుకొచ్చారు, అది పక్కగా అది అటకెక్కేసినాయి. అలాంటివి వీళ్ళు కూడా ఎలాగే తీసుకొచ్చారు. ఇక రెండోది వెరీ ఇంట్రెస్టింగ్, వీళ్ళు కూడా వైర్లెస్ ఛార్జింగ్ని తీసుకొస్తున్నారు వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం. అండ్ ఇది ఎయిర్ ఛార్జింగ్ అంటున్నారు. అండ్ 7.5 watts అవుట్పుట్తో మీ ఫోన్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్స్. అండ్ మూడోది, ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా వీళ్ళ బ్యాటరీస్కి ఏం కాకుండా ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది టూ మచ్ కోల్డ్ అయినా, టూ మచ్ హాట్ అయినా అది తట్టుకుంటుందంట. వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ అండ్ సామ్సంగ్ వాళ్ళిద్దరూ కలిసిపోయి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే నియర్ బై షేర్ అనే ఫీచర్ ఉంటుందో, అసలు మీలో ఎంతమంది నియర్ బై షేర్ వాడుతున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. చాలామంది షేర్ మీలని అవి వాడుతూ ఉంటారు. అసలు యాక్చువల్గా చాలామంది, నాకు తెలిసి చాలామంది వాడని ఫీచర్ ఏంటంటే నియర్ బై షేర్ అసలు భయంకరమైన స్పీడ్, తుఫాన్ స్పీడ్లో లేదంటే జెట్ స్పీడ్లో పోతూ ఉంటాయి ఫైల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రెగ్యులర్ యాప్ల కంటే కూడా ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది. బట్ చాలామంది దాన్ని వాడరు. అండ్ ఈ నియర్ బై షేర్కి శాంసంగ్తో ఇంకొంచెం డెవలప్ చేసి దీనికి క్విక్ షేర్ అని పెడుతున్నారు. ఇది క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ మల్టిపుల్ డివైస్లో వర్క్ చేస్తుంది. అండ్ అన్నిట్లో కూడా కామన్గా హై స్పీడ్తో మీరు ఫైల్స్ పంపించుకునేలాగా ఈ క్విక్ షేర్ అనేది ఇప్పుడు రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్స్లో ఇది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో రాబోతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఒక సూపర్ సొల్యూషన్ అనమాట, శాంసంగ్తో కలిసి వీళ్ళు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు ఈరోజు రెడ్మీ Note 13 సిరీస్కి సంబంధించిన ఫస్ట్ సేల్ని కండక్ట్ చేశారు. సో మీరు ఎవరైనా కొనుక్కున్నారా? నేను ఆల్రెడీ మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా జనవరి మంత్ మొత్తం లాంచ్ అయిన దగ్గర
అన్ని ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత ఓపిక్గా మీకు నచ్చింది తీసుకోవడం అని చెప్పాను, ఆవేశపడొద్దని కూడా చెప్పాను. సో అందుకని నేను వెయిట్ చేయండి, ఇంకా ఫోన్స్ ఉన్నాయి. రేపు పోకో X6 సిరీస్ రాబోతుంది అండ్ రేపు పోకో X6 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ రేపు సాయంత్రం 6 తర్వాత వస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే అది అఫీషియల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అండ్ రేపు టెక్నోస్ అయితే ఉండదు, అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ ఈ ఫోన్ మాత్రం 25,000 రూపాయల బడ్జెట్లో రావచ్చు అని నేను విన్నా విత్ కార్డ్ ఆఫర్తో. అది కానీ వర్కౌట్ అయింది అనుకోండి ఇది కిల్లర్ అవుద్ది. బట్ రిమెంబర్ ఇది కూడా వెయిట్ చేయండి, ఇంకా వెయిట్ చేయండి, కథ ఉంది, ఇంకా వెయిట్ చేయండి. అన్నీ వచ్చిన తర్వాతే డిసైడ్ చేసుకోండి. దీని వీడియో అయితే రేపు సాయంత్రం మీకు 6 అలా రావచ్చు. అలాగే మీకు రియల్మీ వాళ్ళు ఇప్పుడు రియల్మీ 12 Pro సిరీస్ని జనవరి 31వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో చెప్పాను కదా, జనవరి మంత్ మొత్తం ఆగండి, డిసైడ్ అవ్వండి, అది నేను చెప్పే పాయింట్. దీంట్లో ప్రో మోడల్లో 2 ఫోన్స్ ఉంటాయి, ప్రో ప్లస్, అండ్ రెండిట్లో కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని తీసుకురాబోతున్నారు. ఇక్కడ ట్విస్ట్ పాయింట్ ఏంటంటే ఇక మీద మనం రియల్మీ ఫోన్స్ని రియల్మీ 12 Pro సిరీస్ని మామూలుగా అనకూడదు, రోలెక్స్ సార్ అని పిలవాలి. ఎందుకంటే వీళ్ళు రోలెక్స్తో కొలాబరేషన్ చేసుకురాబోతున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రోలెక్స్ బ్రాండ్తో వీళ్ళు కొలాబరేట్ అవ్వబోతున్నారు. సో ఇక మీద రోలెక్స్ సార్ అనాల్సిందే మరి వీళ్ళని కూడా. రోలెక్స్ సార్ కాకపోతే అది కూడా లాంచ్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి, నా సలహా అయితే అది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ AI ఫీచర్స్ రీసెంట్గా అనౌన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు S24 ఫ్యామిలీలో నేను మీకు సపరేట్గా ఒక చిన్న వీడియో కూడా చేశాను. ఈ AI ఫీచర్స్ అనేవి కొన్ని ఫీచర్స్ని ఎగ్జిస్టింగ్ ఉన్న ఓల్డ్ మోడల్స్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. అంటే S23 ఫ్యామిలీ అలాగే గెలాక్సీ Fold 5 Flip 5 కూడా ఈ అప్డేట్ కొన్ని ఫీచర్స్ మాత్రం మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు వీళ్ళ ఈకో సిస్టమ్ని ఫిబ్రవరిలో MWC ఈవెంట్లో అనౌన్స్ చేయబోతున్నారు గ్లోబల్గా. ఏదైతే వీళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసిన కార్లు కావచ్చు, ఇలాంటి కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ఈకో సిస్టంలో ఉన్న ప్రొడక్ట్స్ని వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం షామీ 14ని గ్లోబల్గా లాంచ్ కూడా చేయబోతున్నారు. షామీ 14 కోసం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆ ఫోను చాలా బాగుంది, చిన్న సైజులో ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, అండ్ ఇది మన ఇండియాకి ఈసారి రావచ్చు కూడా. 14 వస్తుంది ఈసారి, 14 Pro రాకపోవచ్చు నేను విన్నా. సో అందుకని 14 వస్తే చిన్న సైజులో ఫ్లాగ్షిప్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా 50,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ అవ్వచ్చు, వెయిట్ చేయండి. దీని గురించి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ వాళ్ళు మనకి స్పెషల్గా అంటే సౌత్ సైడ్ మనం పొంగల్ అంటే మన సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దీనికోసం సపరేట్గా వీళ్ళు పొంగల్ అలాగే సంక్రాంతి అని చెప్పి వీళ్ళు సపరేట్గా ఒక స్టోర్ని అందులోనే ఒక స్టోర్ లాగా తీసుకొస్తున్నారు, ఒక సపరేట్ పేజ్ లాగా. సో దీంట్లో చాలా రకాల ఎలక్ట్రానిక్స్ మీద, యాక్సెసరీస్ మీద కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అసలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మీరు డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో దాంట్లో స్పెషల్ డీల్స్ ఏమొచ్చినాయి అనేది నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది. ఇది ఒక ప్రో వీడియో ప్లేయర్ అనమాట. చాలామంది ఎక్కడి నుంచో మూవీలు డౌన్లోడ్ చేసుకున్న వీడియో ప్లేయర్లు చూస్తూ ఉంటారు కదా, MX ప్లేయర్ లాంటిది. సో అవి పెయిడ్ కాదు, కొన్ని ఫ్రీ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి, పెయిడ్ ఫీచర్స్ ఏవి ఉండవు. సో ఈరోజు నేను మీకు చెప్పేది ఒక పెయిడ్ వీడియో ప్లేయర్ అనమాట. సో దీంట్లో అన్ని ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి, అది కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. రెగ్యులర్ దీని ప్రైస్ 690 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి మీ జీమెయిల్ అకౌంట్తో దీన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కొన్నారనుకోండి, లైఫ్ లాంగ్ మీరు అది ఎన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లు వచ్చినా కానీ ఫ్రీగానే ఇస్తారు, ఎలాంటి ఛార్జెస్ మళ్ళీ చేయరు, లైఫ్ లాంగ్ ఫ్రీ. అంటే 699 రూపాయలు మీరు ఈరోజు సేవ్ చేసుకుంటారు అనమాట ఈ టెక్నోస్ చూడటం వల్ల. అండ్ ఇప్పుడు నేను ఒక 10 టెక్నోస్లు చెప్పాను కదా, సో దీంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీకు అది ఎందుకు నచ్చిందో కూడా కింద రాయండి. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే రాయండి, నేను కొంచెం ఫీడ్బ్యాక్ అని తీసుకుంటాను. అప్కమింగ్ వీడియోస్లో దాన్ని కొంచెం మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై జండూబామ్.